हम लोग जीवित नहीं रह सकते కదా ప్రకృతి లేకుండా మనం జీవించలేము మన జీవనం మొత్తం కూడా ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది కదా हमारे लिए प्रकृति सब कुछ देती है మన గురించి మనకు ప్రకృతి పత్ని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది हवा पानी धरती और इसके बाद क्या है हमारे लिए फल फूल सब कुछ देती है सनो इसलिए प्रकृति वेरी वेरी इंपॉर्टेंट है हमारे लिए इसलिए हम ठीक से रहना है तो प्रकृति को बचाना जरूर है प्रकृति को बचाना तो हम बचते नहीं तो जैसे कोरोना जैसे बीमारियां फैल जाते हैं प्रकृति का विनाश जब होती तो क्या होता है कोरोना सो मनी डिसीज सो मनी बीमारियां फैल जाती है इसलिए प्रकृति को बचाना चाहिए ये लेसन हम लोग स्टार्ट देखेंगे एक 13 साल की उम्र की जो युगरत्न श्रीवास्तव नामक लड़की इन्होंने यूनाइटेड नेशनल ऑर्गेनाइजेशन सन 2009 में सितंबर में क्या की भाषण दी थी इन्होंने अपने भाषण में बिगड़ती हुई जो धरती के बारे में प्रकृति के बारे में उस भाषण में बताई थी और इन्होंने बताई थी कि हिमालय पिघलता जा रहा है ध्रुवीय बालू मरते जा रहे हैं पीने के लिए साफ पानी नहीं मिल रहा ये सारे समस्याएं आज उत्पन्न हो रही है इसका मुख्य कारण क्या है हम ही है దీనికి ముఖ్యమైన కారణం ఎవరు మనమే కదా ఈ రోజు వాటర్ ప్రాబ్లం ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఇస్తుంటే ఇది గ్యాస్ ప్రాబ్లం అంటే యుద్ధాల వల్ల జరుగుతుంది కానీ ఇంకా ఈ రోజు మౌంటైన్స్ హిమాలయాలు తరిగిపోతుంది కదా దానికి ముఖ్య కారణం మనమే పొల్యూషన్ చేయడం కదా పొల్యూషన్ అంటే వాతావరణ కాలుష్యం చేయడం దీనికి ముఖ్యమైన కారణం అని చెప్పొచ్చు కదా आज एयर पोल्यूशन नेक्स्ट वन ग्लोबल वार्मिंग दे रहे आज ग्लोबल वार्मिंग के बारे में उन्होंने भाषण दी थी ग्लोबल वार्मिंग గురించి ఆమె మనకి హెచ్చరించడం జరిగింది కదా గ్లోబల్ వార్మింగ్ అంటే ఇది ముఖ్య అనేక రకరకాల సమస్యలు ఈ రోజు ఉత్పన్నమవుతున్నాయి ఇందులో ఎయిర్ పొల్యూషన్ చెప్తుంది అంటే గాలి పొల్యూషన్ వాతావరణంలో సో మనీ చేంజెస్ ఉన్నాయి కదా ఇంకా జంతువులు అనేవి చనిపోతున్నాయి అనేక రకరకాల ఇంకా చెట్లను నరికివేయడం వల్ల ఏమవుతున్నాయి రకరకాల వైరస్ పుట్టుకు రావడం జరుగుతుంది ఇవన్నిటి కూడా ఏంటిది అనేక సమస్యలు ఈ రోజు పీడించడం జరుగుతుంది కదా వీటి నుంచి మనం బయటపడాలని ఏం చేయాలి ప్రకృతిని సముద్రాల యొక్క వాటర్ లెవెల్ పెరిగిపోతుంది దానివల్ల అక్కడ ఉన్న దీవులు అన్ని కూడా మునిగిపోతున్నాయి ఎగ్జాంపుల్ అండమాన్ కావచ్చు నికోబార్ కావచ్చు సో మనీ చిన్న చిన్న దేశాలన్నీ కూడా వాటర్లో మునిగిపోతున్నాయి దానికి కారణం కూడా మనమే వీటి గురించి ముఖ్యంగా యుగరత్న శ్రీవాస్తవ్ ఏం చేసింది ఇక్కడ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో అందరితో తన స్పీచ్ లో తన ఉపన్యాసంలో అక్కడ చెప్పడం జరిగింది కదా इस सबको हम लोग बदलना चाहिए हाईटेक समाज बनाने से बैंकों में करोड़ों रुपए जमा करने से प्रकृति बच सकती क्या नहीं बच सकती కదా బ్యాంక్ లో కోట్ల రూపాయలు దాచిపెట్టడం వల్ల హైటెక్ సమాజం నిర్మించడం వల్ల డెవలప్మెంట్ చేయడం వల్ల మన ప్రకృతి కాపాడబడదు ప్రకృతిని కాపాడడానికి మంచి గట్టి నాయకత్వం తయారు చేయాలి కదా ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ప్రకృతి గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని కాపాడడానికి ముందుకు రావాలి చెట్లను నాటాలి కదా ऐसा नो ये सब कुछ हम लोग जब करते तो क्या होता प्रकृति बचती जब प्रकृति बचती तो हमारा जो धरती है ये ग्रीनरी से भर जाती है जब भी हम लोग हमको बच सकते हैं మనకు మనము కాపాడబడతాము ప్రకృతిని కాపాడకపోతే మనం కూడా కాపాడాలి మనం కూడా ఏమైతాం అంతరించిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా మానవ జీవితం అనేది ప్రకృతి మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ అన్ని విషయాల గురించి మనకు యుగరత్న శ్రీవాస్తవ్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో అక్కడ ఉన్న గొప్ప లీడర్స్ ముందు ఉంచడం జరిగింది కదా వీటిని అన్నిటిని కాపాడాలని ఏం చేసింది ఆమె తన ఉపన్యాసంలో చెప్పింది సొసైటీని బట్టి మన ఆలోచన కూడా మార్చుకోవాలని చెప్పింది కదా ఈరోజు మన అవసరాల కొరకు అన్నిటిని మనం వినాశనం చేస్తున్నాం కదా ఆ విధంగా ప్రకృతిని వినాశనం చేయకుండా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి కదా జీవరాశులు కానీ మనుషులు కానీ
ప్రకృతి కానీ అందరికి సమాన హక్కులు ఇవ్వబడ్డాయి. అందరినీ కూడా మనం కాపాడుతూనే మనం ఆ ప్రకృతి అనేది కాపాడబడుతుంది కదా. అందుకే మనిషి యొక్క మనుగడకు ముఖ్యమైన కారణము ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి దేశ నాయకులది, ప్రతి ఒక్కరిది అని వివేకానంద శ్రీవాస్తవ్ ఈ లెసన్ ద్వారా ఆమె తన ఉపన్యాసంలో సంబంధించి తెలియజేయడం జరిగింది. అందుకే మనం కూడా ఈ అనేక రాష్ట్రాల గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి, ప్రకృతికి సంబంధించిన అనేక ప్రోగ్రామ్ చేస్తున్నారు. హరితహారం కదా, అవునా కదా, హరితహారం, ఇంకా స్వచ్ఛ భారత్ అని, ఇంకా నెక్స్ట్ పల్లె ప్రకృతి అని సంబంధించిన అనేక ప్రోగ్రామ్స్ చెట్లను ఇది మనకు నర్సరీలు పెట్టడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో కదా. చెట్లను నాటాలి, చెట్లను పెంచాలి. అప్పుడే మన ప్రకృతి అనేది కాపాడబడుతుంది అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కారణం ఎవరు? వివేకానంద శ్రీవాస్తవ్ 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఉపన్యాసానికి ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పబడింది కదా. ఇది షార్ట్ కట్ లెసన్. అంటే డౌట్ ఉంటే నెక్స్ట్ డే చదువుకోండి.